ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శంభో మహాదేవ శ్రీమల్లికార్జున, శంభో మహాదేవ శ్రీపార్వతీనాథ, హర హర మహాదేవ శ్రీరామలింగ, హర హర మహాదేవ శ్రీనీలకంఠ, కైలాసవాస శ్రీ ఉమాశంకర, సాష్టాంగ నమస్కార మీషా మహేష. 2025 జూన్ 5వ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, 2025 జూన్ 5వ తేదీ గురువారం, శుద్ధ దశమి, తెల్లవారుజామున 3 వరకు కలదు. హస్తా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:31. వర్జ్యం పగలు 2:32 నుండి 4:16 వరకు ఉంటుంది. రాహుకాలం వచ్చేసి పగలు 1:30 నుండి 3 వరకు కలదు. ఈరోజు శుభ సమయం ఉదయం 11:33 నుండి 12:09 వరకు కలదు. సాయంత్రం 6:33 నుండి 7:31 వరకు కలదు. కావున ఈరోజు చంద్రగ్రహానికి మరియు దుర్గాదేవికి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజ రాహుల యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో వ్యతిరేకమైన ఫలితాలు కలిగి అధికమైన ధన నష్టం అనేది మీకు కలగగలదు. ఈరోజు ఎక్కువగా అవమానాలు, అపవాదులు కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంది మీకు. మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగంలో ఎక్కువగా విభేదాలు అనేటివి కలిగి ఉండేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలదు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి చెడు గ్రహచార ఫలితాల వలన అధికమైనటువంటి ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. గృహంలో చిక్కులు మరియు కలహాలు ఇత్యాది యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రియల్ వారికి, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్, మోటార్ డ్రైవింగ్ మరియు మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి, వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, శ్రీలంక, దుబాయ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది మీరు సాధించగలరు. కానీ కాస్త ఓపిక, నిదానం చాలా అవసరం. వాహన యోగం, ధనయోగం, వివాహ సిద్ధి, వ్యాపారములు అనుకూలత, శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. చిరుధాన్యం మరియు చిరు వ్యాపారాలు చేసేవారికి, వ్యవసాయ పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలగగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు స్టేషనరీ, కిరాణం ఇత్యాది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలను కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు సినీ, రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గురువు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి ధన నష్టం అనేది కలిగి గ్రహచార స్థితి అనేది కాలదు. కాబట్టి ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం, పప్పు ఇత్యాది వస్తువులు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలగగలవు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు రాహుగ్రహం యొక్క ఫలితాల వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అధికమైన ధనం ఖర్చు కాగలదు. ఏదో కారణం చేత మానసికమైన ఇబ్బందులకు గురి అయ్యేటువంటి గ్రహచార స్థితి కలదు. అనేక రకాలుగా విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చదువు యందు శ్రద్ధ లేకుండా ఉంటారు.
ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది. మరియు ఉద్యోగంలో పనిచేసే వారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవికి ఆటంకాలు అనేటివి కలగగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బావుగా లేనందున భూములు అమ్మడం కానీ కొనడం కానీ చేయటం వలన ఆ యొక్క విషయాలలో కొద్దిగా ధన రాబడి అనేది తక్కువగా ఉంటుంది. లావాదేవీల విషయంలో ఎక్కువగా నష్టం అనేది ఈరోజు కలగగలదు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు బెల్లం దానం చేయడం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు. అధికమైనటువంటి యొక్క చెడు గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైన ఇబ్బందులకు గురయ్యేటువంటి గ్రహచార స్థితి అనేది కలదు. మరి కాబట్టి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగాలంటే చంద్రుని యొక్క పూజ అనేది తప్పనిసరిగా ఈరోజు చేసుకోవాలి. ఉదయం 6 నుండి 7 గంటల లోపల చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం అనేది దానం చేయడం వలన మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. మీ యొక్క వ్యాపారములో అనుకూలమైన ఫలితాలు లేక భూములు కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ స్థలాలు కానీ అమ్మటం కానీ కొనుగోలు చేయడం కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేకుండా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది ఈరోజు మీకు కలగగలదు. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉంటాయి కాబట్టి నీరసం చికాకులు విచారం అధికంగా ఉంటుంది. కుటుంబంలో కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ఫలితం అనేది లేకుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవులకు అవకాశాలు రాకుండా ఉంటాయి. వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా లేక ఆ యొక్క రంగంలో అధికమైన నష్టాలు అనేటివి మీకు కలగగలవు. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు తక్కువగా ఉంటాయి. పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి మీరు వ్యాపారం కానీ వ్యవహారం కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికే కానీ చెడు గ్రహచార ఫలితాల వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కాబట్టి మీరు శని యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నల్ల నువ్వులు నువ్వుల నూనె మరియు బెల్లం ఆకుకూరలు పప్పు దినుసులు బియ్యం ఇత్యాది యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములో రవి యొక్క గ్రహచార స్థితి వలన బుధ గ్రహం యొక్క అనుకూల వాతావరణం చేత ఈరోజు వీరికి అధికారుల వలన ఆదరణ ఏర్పడగలదు. ఉద్యోగంలో మంచి ఫలితాలు రాగలవు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. మంచి ధనలాభం అనేది ఈరోజు కలగగలదు. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు గడపగలరు. వాహన యోగం, ధనయోగం, గృహ వృద్ధి మరియు వివాహ సిద్ధి ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి ఎక్కువగా కలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగం వారికి ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, అలంకార వస్తువులు, టైలరింగ్, బ్యూటీషియన్, స్టేషనరీ, ఎంబ్రాయిడరీ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది యొక్క వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరికీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు.
ఈరోజు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహచార స్థితిగతుల వలన అనుకూలమైన ఫలితాలు కలిగి వ్యవహారములో గాని వ్యాపారములో గాని మీరు చేసేటువంటి ఒక వృత్తిలో గాని మంచి లాభాలు మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు. విద్యారంగంలో ఉన్నవారికి మంచి శుభవార్తలు అనేది వింటారు. పరీక్షలు రాసేవారికి ఉత్తీర్ణత అనేది కలగగలదు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఉన్నతమైనటువంటి స్థానం అనేది లభించగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. నిత్యావసర సరుకులు మరియు వ్యాపారాలు చేసేవారికి లాభాలు అనేటివి ఈరోజు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ రంగం వారికి సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు తక్కువగా రాగలవు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు. ఇతర దేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తులా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క అనుకూలమైన పరిస్థితుల వలన నిరాశ నిస్పృహలు కలిగి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు అనేటివి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. విద్యార్థులు ఈరోజు చదువులో వెనుకబడి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం నెరవేరక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన నష్టాలు అనేటివి కలగగలవు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈరోజు బాగా తగ్గి ఉంటుంది. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితుల వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు బుధుని యొక్క స్థితిగతుల వలన వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ ఆటంకాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజ మరియు కేతువు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన ధనం నష్టం అనేది కలగగలదు. ఎక్కువగా వృత్తి మీద కానీ వ్యవహారం మీద కానీ దృష్టి దోషాలు మీకు ఎక్కువగా కలుగుతుంటాయి. అనారోగ్యం అనేది కలగగలదు. సోమరితనం ఎక్కువగా ఉంటుంది. నిద్ర, విచారం ఇత్యాది యొక్క ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు ఎక్కువగా నష్టాలు అనేటివి రాగలవు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, నిత్యావసర వస్తువులు, హోల్సేల్ వ్యాపారాలు, నాన్ వెజ్ పదార్థాలు, వెజిటేబుల్స్ పదార్థాలు అమ్మేవారికి కొనేవారికి ఈరోజు అధికమైన నష్టాలు అనేటివి మీ రంగాలలో కలిగి ఉంటాయి. మరి కాబట్టి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి వలన మంచి ఫలితాలు లేక ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఈరోజు శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని నల్ల నువ్వులు, నువ్వుల నూనె, మినుములు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి శుభమైన గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది ఈరోజు మీకు కలగగలదు. అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. ఈరోజు వీరికి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఏ పనిలోనైనా మంచి విజయం అనేది మీరు సాధించగలరు. వ్యవసాయ, వ్యాపార, పాడి పరిశ్రమ రంగంలో వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇత్యాది వ్యాపారాలలో ఉన్నవారికి, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, కిరాణం, హోల్సేల్, నిత్యావసర సరుకులు వ్యాపారాలకి, మెడికల్ అండ్ విద్యా వైద్య రంగం వారికి ఈరోజు అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి
ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహచార స్థితి వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది. ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి సఖ్యత కలిగి ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి అనేది ఈరోజు వీరికి కలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీనరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరియు వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు క్రయ విక్రయాదుల వలన అనంటే స్థలాలు అమ్మటం కానీ కొనటం కానీ చేయటం వలన దాని వలన అధికమైన లాభాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవితం గడపగలరు. మరియు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నం అనేది ఈరోజు వీరికి నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి సఖ్యత కలిగి మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానానికి అవకాశం అనేది ఎక్కువగా ఈరోజు కలిగి ఉంది. గురువు మరియు శుక్రుని యొక్క కారకత్వం చేత కుటుంబంలో కలహాలన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి యొక్క దాంపత్య జీవనం గడపగలరు. ఆధ్యాత్మికమైన విషయాలలో మీరు ఈరోజు ఎక్కువగా పాల్గొనడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి స్థిరమైనటువంటి యొక్క ప్రతిష్ట కలిగి ఉంటారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్, సినీ ఇండస్ట్రీ ఇత్యాది రంగంలో వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. మరియు ఎలక్ట్రీషియన్, ఇంజనీరింగ్, వెల్డింగ్, వైండింగ్ మరియు మోటార్ మెకానిక్, డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్వల్ప లాభాలు అనేటివి కలిగి ఉండగలవు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్, స్టేషనరీ, ఫ్యాషన్ డిజైనింగ్, కిరాణం, ఎంబ్రాయిడరీ వర్క్స్ మరియు ఇంటీరియర్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది ఈరోజు మీకు కలిగి ఉంటుంది. చిరు వ్యాపారాలు చేసేవారికి, నిత్యావసర వస్తువులు సరుకులు అమ్మేవారికి మంచి లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి. వెజిటేబుల్స్, నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి అధికమైన లాభాలు ఈరోజు కలగగలవు. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు. అవకాశాలను ఉపయోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఈరోజు మంచి వారి చేత, ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తుల చేత కలయిక అనేది ఏర్పడుతుంది. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గురుగ్రహం యొక్క అనుకూలత వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి యొక్క ధన రాబడి అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్.